పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వింత పోకడ నడుస్తోంది. ఏ నియోజకవర్గంలో ఆయన ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే మాత్రమే ఉంటారు కానీ అందుకు భిన్నంగా తాడేపల్లిగూడెంకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ప్రజానీకం కోడే కూస్తోంది. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ నుంచి అభివృద్ధి కార్యక్రమాల వరకు ఇరువురు నేతలు చేపట్టడంపై ప్రజల్లో మరింత అనుమానం రేకెత్తిస్తోంది. కూటమి భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాల్సిన ఇరువురు నేతలు ఎవరికి వారే సఖ్యత లేకుండా ప్రయాణించడంపై ఇటు తెలుగు తమ్ముళ్లు అటు జన సైనికులు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి పని చేయించుకున్న తమ్ముళ్లపై టీడీపీ ఇన్ఛార్జ్ గుర్రుగా ఉంటున్నారంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు తెలుగు తమ్ముళ్లను ఎమ్మెల్యే వైపు తిప్పుకుంటూ టీడీపీ నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కూటమి బలపడక ముందు ఇద్దరు మంచి స్నేహితులైన కూటమి అధికారంలోకి వచ్చాక ఇద్దరు బద్ద శత్రువుల్లా మారడంతో అధిష్టానానికి తలనొప్పిగా మారిందంటూ సమాచారం అందుతుంది. ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చి కూటమి పాలనను గాడిలో పెట్టాలని కూటమి నాయకులు కోరుకుంటున్నారు. లేదంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరో వ్యక్తి ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం లేకపోలేదు అంటూ రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.